వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విదేశీ ఉపాధికి భరోసాగా టామ్కామ్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ రామగుండం సహకార సంఘం కార్యాలయం ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. సంతాప సభలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు వెల్లడి. వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి చౌరస్తా ప్రాంగణానికి తరలి వస్తున్న జనం. కొనుగోలుదారులతో కిటకిటలాడిన చౌరస్తా ప్రాంగణం. విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో పెరిగిన ఓపీ. ఆసుపత్రిలో సరిపడా బెడ్స్ లేక రోగుల ఇక్కట్లు. విదేశీ ఉపాధికి భరోసాగా టామ్కామ్ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో టామ్కామ్ కోర్సులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టామ్కామ్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా విదేశాలలో సరైన ఉపాధి అవకాశాలు మన యువతకు అందించడం జరుగుతుందని అన్నారు. టామ్కామ్ సంస్థ విదేశీ నియామకదారులతో అనుసంధానం చేసి అవసరమైన డాక్యుమెంటేషన్, ప్లేస్మెంట్, శిక్షణ వంటి సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. టామ్కామ్ సంస్థ ద్వారా అందే ఉపాధి అవకాశాలు, వాటికి కావాల్సిన నైపుణ్యం, విద్యార్హతలు, అందే ఆదాయం, అక్కడ వసతి, ఇతర వివరాలు సంపూర్ణంగా విద్యార్థులు తెలుసుకోవాలని, తమకు ఉన్న ప్రతి సందేహాన్ని ట్రైనర్ల నుంచి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జపాన్లో ప్రస్తుతం నర్సింగ్ కేర్ 14 నుండి 16 లక్షలు వార్షిక ప్యాకేజ్, జర్మనీలో ఎలక్ట్రీషియన్ 32.76 నుండి 34.80 లక్షలు వార్షిక ప్యాకేజ్, ఫిజీ ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా సర్వీస్ టెక్నీషియన్ 6 నుండి 10 లక్షలు వార్షిక ప్యాకేజ్, గ్రీస్ హౌస్ కీపింగ్ లేదా వేటర్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా మీసెన్కు 12 లక్షల వార్షిక ప్యాకేజ్, ఇతర అవకాశాలు పోర్చుగల్, యుఏఈ దేశాల్లో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. విదేశీ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి గల యువకులు తమ రెజ్యూమ్ను టామ్కామ్ సంస్థకు పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ కోరారు. విదేశాలలో ఉపాధి పొందేందుకు ఆసక్తి గల పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువకులకు డాక్యుమెంటేషన్, ప్లేస్మెంట్, శిక్షణ కోసం అవసరమయ్యే ఖర్చులో 20% వరకు పెద్దపల్లి జిల్లా యంత్రాంగం నుంచి సబ్సిడీగా అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. టామ్కామ్ సంస్థ అందించే వివిధ కోర్సులు, ఉపాధి అవకాశాలపై యువత సంపూర్ణ అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు టామ్కామ్ సంస్థ అందించే విదేశీ ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై ట్రైనర్లు సంపూర్ణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టామ్కామ్ మేనేజర్ ఎస్ షబ్నా, జిల్లా ఉపాధ్యాధికారి తిరుపతిరావు, జిల్లా పరిశ్రమల అధికారి ఏ కీర్తి కాంత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రైతులకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ రామగుండం సహకార సంఘం కార్యాలయం ముందు మంగళవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎరువులు పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి రైతులకు యూరియా కొరత లేకుండా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు యూరియా కోసం అరిగోసపడుతున్నారని ఆరోపించారు. యూరియా కొరత కారణంగా రైతులకు సకాలంలో యూరియా అందక ఆత్మహత్య శరణం అనే రీతిలో రైతుల పరిస్థితి ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బాధలను అర్థం చేసుకుని యూరియా కొరతను నివారించి సకాలంలో యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఇచ్చిన మోసపు హామీలతో అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని, యూరియా కొరతతో రైతుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరతను నివారించి రైతులకు అందించకపోతే రాబోయే రోజుల్లో గ్రామంలో తిరగలేని పరిస్థితులు కాంగ్రెస్ నాయకులకు ఏర్పడతాయని హెచ్చరించారు. మేము రామగుండం ట్యాక్స్ ఆఫీస్కి వచ్చి వివరాలు సేకరణ చేస్తే గతంలో కేసీఆర్ గారి పాలనలో ముందు చూపుగా ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి ఎగుమతి చేపించి ఎరువుల కొరత లేకుండా చేసిండు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 15,000 వరకు యూరియా సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు 10,000 మాత్రమే వచ్చినాయి. రైతులందరూ కూడా రోజు ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు. మాకే ఇబ్బంది అనిపిస్తున్నదని
ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటువంటి మాటలు వేరు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒకరేమో దీన్ని తప్పించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అని అంటాడు. పాకిస్తాన్ తోని యుద్ధం వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అంటారు. ఇంత దుర్మార్గమా, ఇంత అనాలోచితమైనటువంటి పాలన. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇలా మేము దీన్ని ఈ యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేసి ఒక షాంపిల్నే చూపిస్తా ఉన్నాం. రేపు గ్రామాలలోకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనీయకుండా ప్రజలే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నది. రైతులారా మేల్కొనండి. ప్రశ్నిస్తే తప్ప ఇలా కేటీ రామారావు గారు ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. మరి రైతులందరూ కూడా ఇలా ప్రశ్నించండి. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను నిలదీయండి. మీకోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే యూరియా కొరత తీర్చాలి, లేకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అంతర్గం మాజీ జెడ్పీటీసీ అమలనారాయణ, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు నాయకులు కుమ్మరి శ్రీనివాస్, గోపా ఐలయ్య యాదవ్, మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ అగ్రనేత మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్లు అన్నారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన సుధాకర్ రెడ్డి సంతాప సభలో ముందుగా ఆయన చిత్రపటానికి సిపిఐ ఏఐటీయూసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, మేధావిగా, ప్రజాప్రతినిధిగా వామపక్షాలకే వన్నె తెచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని తెలిపారు. స్వాతంత్ర్యం సమరయోధుల కుటుంబంలో జన్మించిన సురవరం చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావాలను అలవర్చుకుని ఏఐఎస్ఎఫ్లో చేరి విద్యార్థి, యువజన నాయకునిగా, పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, విద్యార్థి యువజన సమాఖ్యలకు నాయకత్వం వహించి అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఐ రథసారథిగా పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరుస్తూ పాలకుల ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై శమరశంఖం పూరించారని వారు అన్నారు. 2 సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా గెలుపొంది దేశంలో ఉన్న ప్రజా కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం చట్టసభల్లో పాలకులను నిలదీశారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో అలుపెరగని నాయకుడు, దశ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో చూపినటువంటి నాయకుడు మన నుంచి దూరం కావడం మన పార్టీకి పెద్ద లోటు. ఒక కమ్యూనిస్టు విద్యార్థి దశ నుంచి ఏదైతే తను ఈ ఎర్ర జెండా చేతబూనిండో తుది శ్వాస వరకు కూడా అలుపెరగని నాయకుడు, పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అని అంటే కమ్యూనిజాన్ని నిలువెత్తుగా నింపుకొని ప్రజలకు వచ్చినటువంటి నాయకుడు. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి నాయకుడు. కమ్యూనిస్ట్ నాయకుడు అంటే ఈయన అనే విధంగా రాష్ట్ర దేశ రాజకీయాలలో నిరూపించుకున్న దానిలో నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. సరే, ఏది ఏమైనప్పటికీ తన ఆరోగ్యం చాలా రోజుల నుంచి బాగలేకపోవడం, అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆగస్టు 22 రాత్రి 10:30 గంటల సుమారుకు ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, మనందరి ఆరాధ్య దైవం కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు అమరుడైందని మాకు తెలియడం జరిగింది. 20, 21, 22 తారీఖులలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ప్రారంభం కావడం జరిగింది. ఆ మహాసభలో మేము అప్పుడే అనుకున్నాం, ఈ మహాసభకు ఇద్దరు ఈ రాష్ట్ర ప్రముఖులు హాజరు కాలేదు. అందులో ఒకరు సురవరం సుధాకర్ రెడ్డి గారు, ఇంకొకరు ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ నాగేశ్వరరావు గారు, వారు శాశ్వత సభ్యులు.
వీరిద్దరు కూడా మొన్న జరిగినటువంటి మహాసభలకు హాజరు కాలే. సుమారుగా నేను 10 మహాసభలకు హాజరు కావడం అనేది జరిగింది. అది ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ ఏ మహాసభ కూడా వాళ్ళు ఆబ్సెంట్ అనేది లేకుండేటువంటి పరిస్థితి. కానీ మేము మహాసభ ముగించుకొని హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి సందర్భంగానే ఈ వార్త తెలియడం అనేది జరిగింది. ఏదైనప్పటికీ కూడా కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు వారి యొక్క కుటుంబం రాజకీయ కుటుంబం. ఆ విధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో విద్యార్థి దశ నుంచి యువజన దశ నుంచి వారు జాతీయ నాయకత్వం వహించినటువంటి గొప్ప వ్యక్తి. సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య, మడికొండ ఉదెమ్మ, మార్కపూడి సూర్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు మాటేటి శంకర్, ఆసాల రమ, తొడుపునీరు రమేష్ కుమార్, రేణికుంట్ల ప్రీతం, సిపిఐ ఏఐటీయూసీ ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్, ఎస్ వెంకటరెడ్డి, గొడిశెల నరేష్, ఎజ్జ రాజయ్య, ఆసాల నవీన్, వైలెనిన్, తిరుమల సుజాత, కలవల జగన్నాథం, బండి మల్లేష్, అబ్దుల్ కరీం, పడాల కనకరాజు, ఎర్రగుల చీరాలు, జీవన్తో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి గోదావరికని చౌరస్తాకు తరలి జనం వస్తున్నారు. కొనుగోలుదారులతో చౌరస్తా ప్రాంగణం కిటకిటలాడింది. బుధవారం వినాయక చవితి పండుగ కావడంతో ఇంట్లో వినాయక పూజలు చేసుకునేవారు చిన్న చిన్న వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి వ్యాపార కూడలి చౌరస్తాకు క్యూ కట్టారు. వ్యాపారస్తులు కని చౌరస్తా నుండి రీగల్ షూపాన్ వరకు రకరకాల ఆకారాలతో ఉన్న వినాయక ప్రతిమలను అమ్మకానికి ఉంచారు. అలాగే వినాయక పూజకు వినియోగించే పూజా సామాగ్రి అయిన మారేడు ఆకులు, ఎలక్కాయ, కంకులు, అరటి పండ్లు, మామిడి ఆకులను కూడా వ్యాపారులు భక్తులకు అందుబాటులో ఉంచారు. కొనుగోలుదారుల తాకిడితో చౌరస్తా ప్రాంగణానికి పండుగ కలవచ్చింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. అశోక్ హాస్పిటల్ గోదావరికని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. సీజనల్ వ్యాధులు విజృంభించడంతో గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ అమాంతం పెరిగింది. గోదావరికని ప్రభుత్వం ఆసుపత్రిలో మామూలు సమయంలో 1000 నుండి 1200 వరకు ఓపీ ఉంటుండగా సీజనల్ వ్యాధులు రోజు రోజు విజృంభిస్తుండడంతో ఆసుపత్రిలో ఓపీ సంఖ్య 1500 వరకు పెరిగినట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు తెలిపారు. పేషెంట్ల సంఖ్య పెరగడంతో సరిపడా బెడ్లు లేని కారణంగా ఒక్కో బెడ్కు 2-3 పేషెంట్ల నుంచి వైద్య సేవలు అందించవలసిన పరిస్థితి ఏర్పడ్డాయని ఈ విషయం పై అధికారులు తెలపడం జరిగిందని ఆయన తెలిపారు. కాగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి పేడియాట్రిక్ డాక్టర్ శిరీష సూచించారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రమైన నీటిని సేవించాలని, ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటాయని తెలిపారు. వ్యాధులకు గురైన వారు పదే పదే యాంటీబయాటిక్ మందులను వాడొద్దని, తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. గత వారం రోజుల నుండి కొద్దిగా వాతావరణ మార్పుల వల్ల ఓపీ సంఖ్య కొంచెం పెరుగుతుంది. నార్మల్గా అయితే ఒక 1000-1200 అట్లా ఉండేది. ఇప్పుడు అది 1400-1500 అవుతుంది. అది సీజన్ బట్టి, యాక్చువల్లీ సీజన్ వేరియేషన్లో ఆటోమేటిక్గా మన బాడీ రెస్పాండ్కి జ్వరం రావడము, బాడీ పెయిన్స్ రావడము అనేది సహజము. కాకపోతే కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే, అంటే పరిసరాల పరిశుభ్రత, నీటిని నిల్వ ఉంచుకోకపోవడము, నెక్స్ట్ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ఉంచుకుంటే ఇది కొద్ది వరకు వాతావరణం సెట్ కాగానే తగ్గుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఫ్లోటింగ్ మా పేషెంట్స్కి ఏంటంటే బెడ్స్ సరిపోయినంత లేవు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ ఫీవర్ కేసులు, లేకపోతే మిగతా గైనిక్ కేసులు కానీ, పీడియాట్రిక్స్ కేసులు కానీ ఈ వాతావరణానికి ఇమ్యూనిటీ తట్టుకోలేక అందరూ డాక్టర్స్, పేషెంట్స్ అంతా హాస్పిటల్కి వస్తుంటారు. సో ఒక్కొక్కసారి ఒక బెడ్ మీద అంటే సరిపోవట్లేదు, ఒక బెడ్ మీద ఇద్దరు చేసే ట్రీట్మెంట్ తీసుకుంటాం. అంటే ఏ పేషెంట్ కూడా అశ్రద్ధ వహించకుండా, నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి పంపించిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. బట్
యాక్చువల్లీ ఇదంతా జస్ట్ టెంపరీ, అంటే కొన్ని రోజులు వాతావరణ మార్పులు సెట్ కాగానే మళ్ళీ ఫీవర్స్ తగ్గుతాయి. బెడ్ స్ట్రెంత్ పెంచడం కోసం కూడా మా పై ఆఫీసర్స్కి నివేదిక పంపించాము. సో కొత్త బిల్డింగ్స్ 2 రెడీ అవుతున్నాయి. త్వరలోనే అవి స్టార్ట్ కాగానే ఈ బెడ్స్ డిఫిసిట్ అనేది, అంటే తక్కువ ఉన్నది అనేది సమస్య తీరిపోతుంది. కావాల్సిన డాక్టర్స్ అండ్ సిస్టర్స్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ దేర్, అంటే వాళ్ళ వర్క్ మించి పనిచేస్తున్నారు. ఈవెన్ ఒక్కొక్క బెడ్కు, అంటే మీరు బెడ్స్ 2 పంపిస్తున్నారు అంటే పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాయి కదా అడ్మిషన్ కోసం. మేము పేషెంట్ను పంపించట్లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఒక పేషెంట్ 2 పేషెంట్లైనా ఒక బెడ్ మీద అడ్జస్ట్ చేస్తున్నాం. బెడ్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా వైద్యంలో ఎటువంటి కొరత లేకుండా సాధ్యమైనంత వరకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ వర్షాకాలంలో పిల్లలకి చాలా వైరల్ జ్వరాలు వస్తున్నాయి. అండ్ డెంగ్యూ, మలేరియా, డయేరియా లాంటి ఇబ్బందులతో పిల్లలు కష్టపడుతున్నారు. సో ఇక్కడ మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో పీడియాట్రిక్ ఓపీకి ఈ 1 మంత్గా మా ఓపీ సెంటర్స్ అనేది చాలా పెరిగింది. 150 పైన ఓపీ వస్తుంది. అండ్ అడ్మిషన్స్ అనేది కూడా మనకి అవసరం ఉండి పిల్లల్ని అడ్మిట్ చేయాల్సి వస్తే 50 వరకు కూడా అడ్మిషన్స్ అవుతున్నారు. సో ఇందులో మెయిన్గా ఎక్కువ వరకు వైరల్ జ్వరాలతో ఉంటున్నారు. పిల్లలకి ఏంటి అంటే వైరల్ జ్వరాల్లో జ్వరము ఉంటుంది, సర్ది, దగ్గు, తలనొప్పి, చేతకాకపోవడము, మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము ఇలాంటివి ఉంటాయి. సో ఏం చేయాలి అని అంటే మీరు వెంటనే మీ దగ్గర ఉన్న హాస్పిటల్లో సంప్రదించి మందులు స్టార్ట్ చేయాలి. అండ్ మా దగ్గర ఓపీ రోజు అవైలబుల్గా ఉంటుంది. జ్వరం మందు వాడుతూ కొంచెం వరకు ఫుడ్ అనేది కరెక్ట్గా పెడుతూ వాటర్ తాగిస్తూ ఉంటే ఒక 4-5 రోజులు మినిమం టైం పడుతుంది. అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ అనేది వాడకండి. మీ పిల్లల డాక్టర్కి ఇక్కడికి వచ్చి సంప్రదించి మా ట్రీట్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేసి పిల్లలు నయమయ్యేలాగా మేము చూస్తాము. సో మెయిన్గా ఏంటి అని అంటే డెంగ్యూ, మలేరియా అనేది వర్షాకాలంలో చాలా ఎక్కువ ఉంటాయి దోమల వల్ల. సో మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో నీళ్లు ఆగిపోకుండా పిల్లలకు కూడా సాయంత్రం అయినాక ఫుల్ బట్టలు వేయడము, వీలైనంత వరకు డోర్స్, నెట్స్ అవన్నీ పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరము. డెంగ్యూ, మలేరియా లాంటి బీమార్ల వల్ల ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ అవుతుంది. కానీ ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలు సిక్ అవ్వకుండా జాగ్రత్త తల్లిదండ్రులు ఖచ్చితంగా చూసుకోవాలి. పెద్దవాళ్ళ ఎవరికైనా సర్ది దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న పిల్లలకి రాకుండా ఉండడానికి వీలైనంత వరకు మాస్క్ వాడడము, ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చేస్తే ఇంకా ఉపయోగంగా ఉంటుంది. గోదావరికని రమేష్ నగర్కు చెందిన కాసిం అనే నిరుపేద ముస్లిం కుటుంబానికి మంగళవారం అమ్మ పరివార్ సంస్థ నిర్వాహకులు నాగరాజు దాత సహకారంతో 25 కిలోల రైస్ బ్యాగ్, నిత్యావసర సరుకులు అందజేశారు. అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్విరామంగా నిర్వహించే గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గోదావరికని రమేష్ నగర్కు చెందిన కాసిం అనే నిరుపేద ముస్లిం కుటుంబానికి ఆ కుటుంబ దీనగాథను తెలుసుకున్న అమ్మ పరివార్ సంస్థ నిర్వాహకులు నాగరాజు 25 కిలోల రైస్ బ్యాగ్, నిత్యావసర సరుకులు అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ దాత అంది ప్రశాంత్ సహకారంతో అందజేశారు. ఈ నెల నుంచి ప్రతి నెల ఈ కుటుంబానికి అమ్మ పరివార్ సంస్థ పక్షాన నిత్యావసర సరుకులు అందజేస్తామని అమ్మ పరివార్ సంస్థ నిర్వాహకులు నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ పరివార్ సంస్థ నిర్వాహకులు మంద నాగరాజు, సభ్యులు, ప్రతినిధులు అమ్మరాజు, మసూద్, రవి, కరణ్ తదితర సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా గోదావరికని మార్కండేయ కాలనీలోని కృష్ణవేణి క్యాంపస్లో పర్యావరణ గణనాథుని ముందస్తుగా నిర్వహించారు. కృష్ణవేణి పాఠశాల మార్కండేయ కాలనీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి విచ్చేసి వారి సమక్షంలో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి విద్యార్థుల చేత పర్యావరణంపై అవగాహన కల్పించి మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినాయకుడు వద్దు, మట్టి వినాయకుడు మనందరికీ ముద్దు అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజిస్తూ పర్యావరణాన్ని మనమందరం కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత, మనందరి కర్తవ్యమని తెలిపారు. Good evening. We are from Krishnaveni High School, Markandeya Colony. We got a great opportunity today to expose our students making clay Ganesha idols which are saving our environment. As POP Ganesha idols may harmful to our environment as they contain chemicals like sulfur, magnesium and different chemicals which are harmful to our environment, which will not dissolve in the water. And our clay Ganesha made by our children are easily and safe to the environment. They dissolve in the water and creates a great nature to our environment. So our students have made clay Ganesha idols today, which got a great opportunity today in our school campus. So
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విదేశీ ఉపాధికి భరోసాగా టామ్కామ్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ రామగుండం సహకార సంఘం కార్యాలయం ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. సంతాప సభలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు వెల్లడి. వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి చౌరస్తా ప్రాంగణానికి తరలి వస్తున్న జనం. కొనుగోలుదారులతో కిటకిటలాడిన చౌరస్తా ప్రాంగణం. విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో పెరిగిన ఓపీ. ఆసుపత్రిలో సరిపడా బెడ్స్ లేక రోగుల ఇక్కట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.